వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లుంటే తప్పకుండా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇవాంటి టాపిక్ వచ్చేసి దేశవ్యాప్తంగా కీలక చర్చగా మారిన అంశం వకఫ్ బోర్డ్. ఈ వకఫ్ బోర్డు గురించి దేశవ్యాప్తంగా కీలక చర్చ జరుగుతా ఉంది. వకఫ్ బోర్డు వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, వకఫ్ బోర్డుని ఎందుకు కేంద్ర ప్రభుత్వం సవరణ చేపట్టింది, అసలు వకఫ్ బోర్డు అంటే ఏంటి అన్నది ఈ టాపిక్ లో క్షుణ్ణంగా మీకు వివరిస్తా. వకఫ్ బోర్డు అంటే అల్లాహకు ఇచ్చిన దానం. అల్లాహకు ఇచ్చిన దానం అంటే ఒక వ్యక్తి వకఫ్ బోర్డుకి తన ఆస్తిని ఇచ్చాడనుకో, దాన్ని మళ్ళా రిటర్న్ తీసుకోవడానికి వీలుండదు. ఒక్కసారి ఇస్తే అది వకఫ్ బోర్డుకే చెందుతుంది. ఇక్కడ ఎలాంటి అగ్రిమెంట్స్ గాని ఏమి ఉండవు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం అంటే ఓరల్ ద్వారా వకఫ్ బోర్డుకి మన ఆస్తిని ఇచ్చినా సరే ఆ బోర్డుకి చెందుతుంది. రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా ఇలా రిజిస్టర్ అయినా సరే అలాంటి ఆస్తులు కూడా వకఫ్ బోర్డుకి చెందుతాయి. ఈ వకఫ్ బోర్డులో ప్రధానంగా ఎందుకోసం ఏర్పాటు చేశారంటే పేద ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వకఫ్ బోర్డు ద్వారా వచ్చే ఆస్తిని వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ అభ్యున్నతి కోసం ఇందులోన డబ్బుని ఉపయోగించి మద్రాసాలు గాని, ఎడ్యుకేషన్ పర్పస్ గాని, సేవల కోసం ఉపయోగించుకోవడం కోసం ఈ వకఫ్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఒక వ్యక్తి ఆస్తికి సంబంధించి ఆ ఆస్తి వకఫ్ బోర్డుకు చెందుతుందని తెలిసినట్లయితే ఆ ఆస్తిని వకఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంది. ఆ వ్యక్తి తన ఆస్తిని ఎలా నిరూపించుకోవాలనేదే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఆ వ్యక్తికి సంబంధించిన తరతరాల నుంచి వాళ్ళ వారసులు గాని, వాళ్ళ కుటుంబీకులు గాని అనుభవిస్తున్నా సరే వాళ్ళు హైకోర్టుకు గాని, సుప్రీంకోర్టుకు గాని వెళ్ళి ఆస్తిని ఛాలెంజ్ చేసుకోలేరు. ఒకవేళ వాళ్ళు తమ ఆస్తిని ఛాలెంజ్ చేయాలనుకుంటే ప్రధానంగా వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడే ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం, ఇక్కడ ఆ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి లాయర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే అందులో ఉంటారు. కాబట్టి న్యాయం దొరకదు, న్యాయం జరగదు అని కేంద్ర ప్రభుత్వాలు వారిస్తున్నాయి. ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేశంలోన అత్యధికంగా 3వ స్థానం ఆస్తులు కలిగిన బోర్డుగా వక్ఫ్ బోర్డు ఉంది. మొదటి స్థానంలోన ఇండియన్ రైల్వే, 2వ స్థానంలోన ఆర్మీకి సంబంధించింది, 3వ స్థానంలోన వక్ఫ్ బోర్డుకే 9 లక్షల ఆస్తులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వారిస్తా ఉంది. గతంలో ఉన్న వక్ఫ్ బోర్డు చట్టాన్ని 1995 ఈ చట్టాన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉమీద్ అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏదైనా సరే ల్యాండ్ డిసైడ్ చేసే అధికారం కలెక్టర్ కి అప్పచెప్పింది. ఈ చట్టంలో ఇదొక మార్పు. ప్రధానంగా ఈ చట్టంలోన వక్ఫ్ బోర్డులోన ఒక ల్యాండ్ ని ఇది వక్ఫ్ బోర్డుది లేదా మరొక వ్యక్తిది చెందినది అని నిర్ణయించేది వక్ఫ్ బోర్డుకు ఉంది. అందులో ప్రధానంగా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉండేవారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, లాయర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, అలాగే చైర్మన్ వీళ్ళుండేవాళ్ళు. ఇక్కడ మహిళలు కూడా ప్రాధాన్యత కల్పిస్తూ ఇందులోన ఏదైతే ఈ వక్ఫ్ బోర్డు ఉందో ఈ వక్ఫ్ బోర్డులోన మహిళలకు కూడా ప్రాధాన్యత కల్పించడం జరిగింది. ఇక్కడ గతంలోనైతే ఏదైనా ల్యాండ్ కి సంబంధించి ఓవరాల్ గా నా ఆస్తిని వక్ఫ్ బోర్డుకి ఇస్తున్నాను అని చెప్పినా సరే అది వక్ఫ్ బోర్డుకే చెందేది. ఆ ల్యాండ్ ని రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా వక్ఫ్ బోర్డుకి రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. ఇలా ఈ చట్టంలో మార్పులు తెచ్చింది. గతంలోన ఏదైనా సరే ఒక ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ ఉంటే వక్ఫ్ బోర్డుదా ఒక వ్యక్తిదా అనే సమస్య ఉన్నప్పుడు కోర్టులోన ఛాలెంజ్ చేసే అవకాశం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం మార్పులు చేర్పులు చేసిన చట్టంలోన కోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు. అది కలెక్టర్ దగ్గర కావచ్చు, హైకోర్టులో కావచ్చు, సుప్రీం కోర్టులో కావచ్చు. ఈ విధంగా ఈ చట్టంలోన మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఈ చట్టంలోన మార్పులు చేయడానికి మీరెవరు? మా ముస్లింలకు సంబంధించిన చట్టం ఇది, ఇందులోన మార్పులు చేసే అవసరం మీకేంటి అని ముస్లిం సామాజిక వర్గం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉంది. సరే, ఇలా ఉన్న తరుణంలోన ముస్లింల కోసమే, ముస్లింల ప్రాధాన్యత కోసమే ఎవరైతే పేద ముస్లింలు ఉన్నారో వాళ్లకు న్యాయం జరగడం లేదు. ఎవరైతే మంచి ఆస్తుపరులుగా ఉన్నారో, రాజకీయ నాయకులుగా ఉన్నారో, ఈ కమిటీలు ఏదైతే ఉందో వక్ఫ్ బోర్డులోన
అందులో ఉన్నటువంటి వ్యక్తులే ఆస్తిని దుర్వినియోగం చేస్తూ వాళ్ళు ఆదాయాన్ని సమకూర్చుకుంటూ వాళ్ళు రిచెస్ట్ పర్సన్లు అవుతున్నారే తప్ప పేద ముస్లింలకు న్యాయం జరగటం లేదు. కాబట్టి ఈ చట్టంలోన మార్పులు చేర్పులు చేస్తే సామాన్య పేద ముస్లింలు కూడా బాగుపడతారు అనే ఉద్దేశంలోన ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అని బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకులు పార్లమెంట్ లోన తెలపడం జరిగింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే మైనారిటీ మినిస్టర్ కిరణ్ రిజిజు, ఈయన కూడా ఒక మైనారిటీ బుద్ధిస్ట్ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి. ఈయన కేంద్ర మైనారిటీ మినిస్టర్. ఈయన ద్వారా పార్లమెంట్లోన ప్రసంగం మొదలుపెట్టి ఈయనే ఈ బిల్లును పార్లమెంట్లోన ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టిన తర్వాత 288 ఓట్లు ఈ బిల్లుకు అనుకూలంగా, 232 ఓట్లు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. ఇలా వేసిన తర్వాత అత్యధికంగా బిల్లు ఆమోదించడానికే ఓటింగ్ జరిగింది కాబట్టి ఈ బిల్లును ఆమోదిస్తూ పార్లమెంట్ తెలిపింది. దీన్ని రాజ్యసభకి తీసుకుపోవడం జరిగింది. రాజ్యసభలో కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టిన తరువాత రాజ్యసభలో కూడా 128 ఓట్లు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటింగ్స్ పడ్డాయి. 95 ఓట్లు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. రాజ్యసభలో కూడా ఈ బిల్లు పాస్ అవ్వడం జరిగింది. అత్యధికంగా 17 గంటలు చర్చించిన తర్వాత ఈ బిల్లును రాజ్యసభలో మూవ్ చేయడం జరిగింది. అలాగా ఇప్పుడు రాష్ట్రపతి దగ్గరికి ఈ బిల్లును పంపించారు. రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేస్తే ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుంది. గెజిట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. గతంలో ఏవైతే ఆస్తులున్నాయో ఈ చట్టం వచ్చిన తర్వాత ఆస్తులకు సంబంధించిన వివరాలను తెలియజేయాలి. అలాగే ఈ ఆస్తులని రిజిస్టర్డ్ చేయాలి. ఈ ఆస్తులకు సంబంధించి ఆడిట్ కూడా జరుగుతూ ఉంది కాగ్ పర్యవేక్షణలో. ఈ ఆస్తులకు సంబంధించి ఎంత లాభం వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత సేవ చేశారు అన్నది క్షుణ్ణంగా ప్రతి ఒక్క విషయాన్ని ప్రభుత్వం పర్యవేక్షించే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అని పూర్తిగా దేశ పార్లమెంట్లోన రాజ్యసభలోన బీజేపీకి సంబంధించిన నాయకులు, ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులు తెలిపి ఈ ఆమోద ముద్ర వేయడం జరిగింది.